హలో ఆల్, వెల్కమ్ టు 3 స్టార్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఒకవేళ మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియోలో నేను మసాలా పాస్తా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే కావాలి అండ్ వెజ్జీస్ అన్నీ తరిగి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకొని కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని టొమాటోస్ వేసి జస్ట్ క్విక్ స్టిర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం తరిగి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ అందులో వేసేయాలి. నేను ఇక్కడ క్యారెట్, బేబీ కార్న్ అండ్ మష్రూమ్ వేసాను. అవన్నీ మంచిగా ఫ్రై చేసుకొని దాంట్లో కావాల్సిన ఉప్పు, కారము, పెప్పర్ పౌడర్ అన్నీ కొంచెమే వేస్తున్నాను. బికాస్ పిల్లలు తినాలి కాబట్టి ఎక్కువ స్పైస్ వేయకుండా కొంచెమే వేసి అవి బాగా మగ్గేంత వరకు స్టిర్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కూరగాయలన్నీ చాలా సన్నగా తరిగి పెట్టుకున్నాను, ఎందుకంటే పిల్లలు కొంచెం పెద్దగా ఉంటే పక్కన వేరు పడేస్తుంటారు. అందుకే అన్నీ చాలా చిన్నగా తరిగి పెట్టాను, ఆ పాస్తాలో కలిసిపోయేలాగా. నేనైతే ముందుగానే పాస్తా ఉడకపెట్టి పెట్టుకున్నాను. సో దాన్ని ఈ వెజ్జీస్లో వేసేయడమే. ఎంత పాస్తా తీసుకుంటామో అన్ని వెజ్జీస్ తీసుకున్నాను నేను. అప్పుడే మనకి న్యూట్రిషియస్ మీల్ వాళ్ళకి అందినట్టు. సో ఆ పాస్తా వేసేసి మంచిగా మనకి కొంచెం ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. మనం ఇందులో కావాలంటే చికెన్ కూడా స్టిర్ ఫ్రై చేసి వేసుకోవచ్చు. ఒక చీజ్ స్లైస్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ మంచి క్రీమీ ఫ్లేవర్ కోసము. లాస్ట్లో బేసిల్ లీవ్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. అంతే అండి, క్విక్, ఈజీ అండ్ న్యూట్రిషియస్ పాస్తా రెడీ. నేనైతే పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టేసి వాళ్ళకి పంపించేస్తాను. అంతే అండి. ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.